దేవునికి మహిమ కలుగును గాక. మన పరిశుద్ధుడైన ఆ దేవాది దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా మనలందరినీ కూడా ఆయన సజీవ రెక్కల కింద భద్రపరిచి గతించిన కాలం అంతా కూడా కాచి కాపాడి మరొక సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మనకిచ్చాడు. చేతులెత్తి దేవుని స్తుతిందామా? చేతులెత్తుదాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు ఉదయకాలం మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఎవరటండి? కృప కలిగిన దేవుడు. ఆయన మన ఎడల ఆయన కృపను విస్తరింపచేసి అంతకంతకు మనం క్షమాభివృద్ధి నొందినట్లుగా ఈ దినాలలో, ఇక్కడ వరి దినాలలో దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన కృప లేకపోతే గతించిన కాలంలో ఎంతోమంది రకరకాల వ్యాధులతో, హార్ట్ అటాకులతో, లేకపోతే రకరకాల భయంకరమైన వ్యాధులు, కొన్ని వ్యాధులకు పేర్లే లేవండి. అటువంటి వ్యాధులు, ఊహించలేనటువంటి వ్యాధులు చిన్న వయసు మొదలుకొని యవ్వన ప్రాయంలో, లేకపోతే చాలా చాలా తక్కువ వయసు గలవారు కూడా ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఆకస్మిక మరణాలు చెందారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఆయన కాచి కాపాడుతున్నాడంటే ఆయన మన ఎడల ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. మనం నమ్మినట్లయితే దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాత్సల్యత చాలా గొప్పదండి. మనము గొప్పవారమని కాదు, కానీ మనము చాలా తెలివైన వారమని కాదు, కానీ మనకు ఆస్తుందని కాదు, కానీ మనం ఏదో తెలివితేటలు చాలా ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారమని కాదు, కానీ దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారానే మన ఎడల ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, వాత్సల్యత కనపరుస్తూ ఉన్నాడు. మనము నిర్మూలం కాకుండా అనుదినము మనల్ని కాపాడుతున్నాడు. నమ్ముతున్నారా? ఈ దినాన్ని నీవు నేను ఇలా క్షేమంగా ఉన్నామంటే, మన కుటుంబాలు దేవుడి కార్యాలు చూడగలుగుతున్నామంటే, మన బిడ్డలు మంచి మంచి జాబులు చేసుకోగలుగుతున్నారంటే, మన కుటుంబంలో సమృద్ధైన ఆహారం తినగలుగుతున్నామంటే, మంచి వస్త్రాలు మనం ధరించగలుగుతున్నామంటే, ఇదంతా ఏంటండి? ఆయన ఉచితమైన కృపే కదా. ఆయన కృప మన ఎడల విస్తారంగా ఉన్నది. మనం ఇంకా చిన్న చిన్న సమస్యలు వచ్చినా మనకి ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదని, లేకపోతే నేను ప్రార్థిస్తున్నాను కానీ నా లోటు తీర్చబడట్లేదు, లేకపోతే నాకు ఇంకా అది లోటుగా ఉంది, ఈ విధంగా ఉందని మనం ఇంకా ఎన్నెన్నో ఫిర్యాదులు మనం దేవుడి మీద చేస్తూ ఉంటాం. కాదు, దేవుడు ఏ సమయానికి ఏది కావాలో అది మనకి ఇస్తూనే ఉన్నాడు. మనం నమ్మినట్లయితే, దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే, మనం విశ్వాసించినట్లయితే, మన భారమంతా ఆయనకు అప్పగించినట్లయితే ఏ టైమును మనలను సిగ్గుపడనివ్వడు. ఒకవేళ ఏ వ్యాధి వచ్చినా, ఏ బలహీనత వచ్చినా మనం దేవుడి మీద ఆనుకుంటున్నాం కాబట్టి, దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి, మన శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు మనలను ఏమాత్రం విడిచిపెట్టకుండా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మనకు ప్రతి క్షణమున కూడా ఆయన తోడై ఉండి మనకున్న ప్రతి బలహీనతను కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృప మన మీద విస్తారంగా ఉన్నది కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలంటండి? ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రభా నేను ఈ విధంగా ఈ సమయానికి క్షేమంగా ఉన్నానంటే కేవలం నీ కృపే కదా. నా కుటుంబం క్షేమంగా ఉంది, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో నమ్మకంగా మేము ఉండాలి అని మనం దేవుని సన్నిధిలో అనుదినము కూడా ప్రార్థన చేసుకుంటుంటే మన జీవితాల్ని ఆయన ఇంకా 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 సుఖ సంతోషాలతో కొనసాగిస్తాడు. అంతేకాదు, మనమే కాదు, అనేక మంది ఈ ప్రసన్నత, ఈ ప్రత్యక్షత, ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ కృప పొందుకునేటట్లుగా మనం కూడా దేవుని వాగ్దానం, దేవుని వాక్యము అనేక మందికి మనం షేర్ చేస్తూ, దేవుని వాక్యం అనేక మందికి పంచుతూ, మనం అనేక మంది క్షేమం కోరేవారుగా ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా దేవుడు ఆయన కృపతో నింపుతాడు. దేవుడు అటువంటి కృపా సమాధానాలు నీకు, నీ కుటుంబానికి, నీకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీకు తోడుగా దేవుడు నిత్యము నిలుచునుగాక. ఆమేన్.
చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వాయర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.